సకల దేవత స్వరూపుడు శ్రీ షిర్డి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో బాబాను సరిహద్దు ద్వారం వద్ద దర్శించడం అనేటువంటి అంశం చెప్పుకున్నాం. షిరిడి దర్శనంలోని ఒక ప్రత్యేక విశేషమైనటువంటి బాబా అనుమతి లేనిదే ఎవరినూ కూడా షిరిడి విలువ లేకుండా ఉంటుంది. బాబా అనుమతి లేని ఎవరైనా షిరిడి విడిచి వెళ్ళినా వారు ఊహించని కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉండేవారు. బాబా ఎవరినైనా బయలుదేరనని సెలవిచ్చిన తరువాత ఇక షిరిడీలో ఉండరాదు. సెలవు తీసుకున్నట్టుకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారిని స్పష్టంగానో లేదా సూచనప్రాయంగానో కొన్ని సలహాలు ఇస్తూ ఉండేవారు. బాబా ఆదేశానుసారము ఖచ్చితంగా నడిచి తీరాలి. వ్యతిరేకంగా పోయిన వారికి ప్రమాదాలు ఏర్పడడం తప్పని పరిపాటి. ఈ దిగువ అట్టి ఉదాహరణల్ని మనం ఒకటి చెప్పుకుందాం. తాత్యాకోతిపాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గాంలో జరుగు సంతకు బయలుదేరాడు. హడావిడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోతున్నానని చెప్తాడు. బాబా అతనితో తొందరపడవద్దు, కొంచెం సేపు ఆగు, కొంత సంగతి ఎటుండ నీవు ఊరు విడిచి అసలు బయటికి ఎక్కడికి పోవలదు అని చెప్పి బాబా అతనితో అంటారు. కానీ సంతకు వెళ్ళని తాత్య ఆతృత వల్ల